హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. డైలీ రొటీన్ బ్లాగ్ కాకుండా ఈరోజు పాప బర్త్‌డే అండి. అందువల్ల బర్త్‌డే బ్లాగ్ తీశాను. పెద్దగా ఏం చేసుకోలేదు. ఉదయాన్నే గుడికెళ్ళొసొద్దామని చెప్పి రెడీ అయ్యామండి. అందుకని గుడికి స్టార్ట్ అవుతున్నాము. జొన్నవాడ మాకు దగ్గరగా జొన్నవాడ టెంపుల్ ఉంది. అంటే కామాక్షి అమ్మ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్తామండి ఎక్కువగా మేము. అక్కడికి వెళ్ళేదానికి రెడీ అయిపోయాము. ఈ బండిలోనే నలుగురం ఎక్కేస్తామండి. నలుగురం సరిపోతాము. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నామండి. మా ఇంటి కాడ నుంచి జొన్నవాడ దగ్గరగా అమ్మిడమ్మిడికి తీసుకెళ్తాను. గుళ్ళో వీలు పడితే తీస్తాను, లేకుంటే తీయలేదులే అండి. తీయాలనుకున్నా అయినా కుదరలేదు ఈరోజు. అందుకని తీయలేకపోయానండి. ఇప్పుడు జొన్నవాడికి స్టార్ట్ అయిపోతున్నాము. పక్కన చూడండి, మా ఇంటికాడ నుంచి జొన్నవాడికి వెళ్ళేదాకా ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. కొంచెం కొంచెం బిట్లుగా ఒకసారి చూసేయండి. బాబు అయితే ముందు కూర్చున్నాడండి. పాప మధ్యలో కూర్చుంటుంది. చివరి నేను కూర్చున్నాను. ఈరోజైతే షాప్ అయితే తీయలేదండి. టిఫిన్ కూడా వేయలేదు. అందువల్ల అన్నీ క్లోజ్ చేస్తున్నాము. నూడిల్స్ ఆయన అయితే ఇంకా రాలేదు. ఆ మాస్టర్ గారు వస్తే నూడిల్స్, చికెన్ పకోడా, రైస్ అవి పెట్టుకోమని చెప్తున్నాము. అందుకని ఆయన వచ్చే లోపల 10:30 అవుద్ది. ఆ లోపల మేము ఉదయాన్నే వెళ్ళిపోతున్నామండి. 7:30, 8 అయి ఉంటుంది టైము. ఈ టయానికి మేము వెళ్ళిపోతున్నాము. చూడండి, మాకు దగ్గరలోనే వినాయకుడి బొమ్మలు కూడా చేస్తున్నారండి. అవండి బొమ్మలండి. ఇంకా ఇటు సైడు రాయంగడి, వర్లంగడి అండి. తర్వాత మళ్ళీ అంగళ్ళు, మళ్ళీ రాయంగడి, అంగళ్ళు, మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం కదా. ఇంక బుచ్చి సిటీలోకి కొంత అమ్మిడిలో ఉన్నామండి. చూడండి, బుచ్చిలోకి స్టార్ట్ అవుతున్నాము. దగ్గరికి వస్తున్నాము. కొంచెం ముందుకెళ్తే బుచ్చండి. ఇక్కడంతా వినాయకుడి సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువగా బొమ్మలు పెట్టేస్తారండి. దావంతా పెట్టేస్తారు. అంటే వినాయక చవితి కాబట్టి ఇంకా అమ్మిడికి వచ్చేసింది కదా. అమ్మిడికి వచ్చిన దానివల్ల ఇంకా ఎక్కువ పెడతారు. ఇప్పటికైతే అక్కడి వరకే స్టార్ట్ అయ్యి ఉంది. ఇంకా టైం పట్టద్దండి. ఇంకొక టైం పట్టే లోపల పెట్టేస్తారు. ఒక 10 రోజులు ఉండంగా దింపేస్తారండి. దింపేసి దావంతా ఎక్కువగా వినాయకుడి బొమ్మలు పెట్టేస్తారు. విగ్రహాలు బాగుంటాయండి. ఈ జొన్నవాడికి ఇక్కడి నుంచి నేరుగా పోతే బుచ్చండి. ఇటు టర్నింగ్ తిరగాలి మనము జొన్నవాడికి వెళ్ళాలంటే. ఇలా తిరిగాం కదా. మళ్ళీ పక్కన షాపులు అవన్నీ ఉంటాయి. ఇది దాటుకొని వెళ్దామంటే మళ్ళీ పొలాలు అవి వస్తాయి. తర్వాత ఒక 3 ఊర్లు ఏమొస్తాయండి. ఆ 3 ఊర్లు దాటుకొని వెళ్తే జొన్నవాడ వస్తుంది. ఇదైతే బుచ్చిరెడ్డిపాలెం అంటారండి. బస్ స్టాండ్లోకి వెళ్ళలేదు. నేను మధ్యలోనే కట్ అయిపోతున్నాను. ఇది జొన్నవాడికి వెళ్ళే రూట్ అని కూడా అంటారు. ఇక్కడ పెద్ద కాలువ వస్తుందండి. ఇదేను పంట పొలాలకి వాటర్ ఇస్తారు కదా, ఆ కాలువ. మధ్యలో కట్ చేశానండి. మధ్యలో ఎక్కి పక్కనే పెట్రోల్ బంక్ ఉన్నింది. పెట్రోల్ కూడా పట్టించేసుకున్నాము. పెట్రోల్ పట్టించేసినాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము.
ఇప్పుడైతే వడ్ల సీజన్ కదండి, బాగా వరి పండుంది. ఇంకొంచెం కొన్ని రోజులు పోతే చేతికి వచ్చేస్తుందండి. ఆ విధంగా ఉంది. ఇక్కడ పక్కనే రైస్ మిల్ ఉంటుందండి. ఇది మొత్తం గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడ చిన్నగా సింపుల్గా కట్ చేసుకున్నాము. తర్వాత ఇంట్లో కట్ చేసుకుందాం అని చెప్పి అక్కడ ఉన్న పిల్లకాయలని కొందరిని ఇళ్ళ పక్కల వాళ్ళని పిలుచుకొని కట్ చేయించానండి, ఆ అమ్మాయి సంతోషం కోసం. ఫస్ట్ వాళ్ళ నాన్న కట్ చేసి పెడుతున్నాడండి. మా పాప బర్త్డే విషెస్ కూడా చెప్పండి వీడియో చూస్తున్న వాళ్ళు. మొత్తం బిట్ అయితే తీసాను గుడికి వెళ్ళేది, కానీ ఆడ మిస్ అయిందో మిస్ అయిపోయింది, అందువల్ల పెట్టలేకపోతున్నాను. అది ఉందనుకున్నాను, అది ఎట్లా మిస్ అయిందో అయితే అర్థం కావట్లేదు. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి పెడుతున్నానండి. ఇది బర్త్డే బ్లాగు. పక్కన పిల్లకాయలు, మా పాప బాబు, మా చెల్లెలు కూతురండి మధ్యలో ఉన్న అమ్మాయి. అదైతే వేస్ట్ అయిపోయిందండి. పోయినసారి తెచ్చినప్పుడు కూడా అట్లాగే వేస్ట్ అయిపోయింది, ఈసారి కూడా అదే విధంగా వేస్ట్ అయిపోయిందండి. చూడండి, అదైతే చెప్పలేకపోతున్నాడు మా ఆయన, అది వేస్ట్ అయిపోయింది. పిల్లకాయలు అయితే పెద్ద ఆసక్తిగా చూస్తూ ఉన్నారండి, అది పేలద్దా లేదా అని. కానీ అదైతే తుసిపోయింది, పేలలేదు. ఇక్కడ కొంచెం అది మిగిలినిందండి స్ప్రే బాటిల్లోది, అవి ఇక్కడ ఆడుకుంటున్నారు పిల్లకాయలు. చూడండి, అది రివర్స్లో మా ఆయన మీదే పడ్డాయి. అటు చిన్న చిన్న ఆనందాలే కదండి పిల్లలకు కొంచెం సంతోషం ఇస్తుంది. అందువల్ల లేనప్పుడు కూడా ఇట్లా చిన్న సింపుల్గా చేసుకుంటున్నాము. మనం ఎక్కువ పెట్టి చేసే అంత కెపాసిటీ లేదు కాబట్టి చిన్నగా సింపుల్గా చేసుకుంటున్నాము. బాబు బర్త్డే అయిపోయిన నెక్స్ట్ నెల కాకుండా నెక్స్ట్ నెల 2 నెలల తర్వాత మళ్ళీ బాబు బర్త్డే వస్తుంది. ఇదైతే పాప బర్త్డే అయిపోయింది, చాలా రోజులు అయిందండి. చాలా రోజులు అంటే ఈ నెలలోనే అనుకోండి, ఈ నెలలో అయింది, 10 రోజుల పైన అయిపోయింది. అది అప్పుడు తీసాను కానీ పెట్టడానికి టైం కుదరలేదు, నాకు పనులతోనే సరిపోయింది. అది ఇప్పుడు పెడుతున్నాను. ఈ మా అమ్మ అండి, మా అమ్మకి కూడా పాప పెట్టేసింది వాళ్ళ అమ్మమ్మకి. ఇప్పుడు నేను వచ్చాను, నేను కూడా పెట్టేసి వెళ్ళిపోతున్నానండి. మా చెల్లి వచ్చింది, మా చెల్లి కూడా పెట్టేస్తుంది. తర్వాత పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ చేత కూడా పెట్టించేసాను. ఈ ఇళ్ళ పక్క పిల్లలండి వీళ్ళందరూ, ఇంకా వీళ్ళకి కూడా పెట్టించేసి అందరికి కొంచెం కొంచెంగా కట్ చేసి ఇచ్చి పంపించేసానండి ఇంటికి. వీళ్ళు కొంచెం సేపు ఆడుకున్నారు. ఇప్పుడు ఫోటో బాగా అట్లా చిన్న కేక్ ముక్క, 5 రూపాయల చాక్లెట్లు తెచ్చానండి. అవి కొన్ని
మామూలు చిన్న ముక్కలు ఉంటాయి, చిన్న చాక్లెట్లు ఉంటాయి కదా, అవి కొన్ని వేసానండి. 5 రూపాయలు 2 వేసాను. ఒక ప్యాకెట్ 5 రూపాయలది, ఒక ప్యాకెట్ 10 రూపాయలది తెచ్చానండి. డైరీ మిల్క్ తెచ్చాము. ఏదో మాకున్న దాంట్లో సింపుల్గా చేసుకోవాలనుకున్నాము, కొంచెం సింపుల్గానే చేసుకున్నాము. ఇలా అన్ని ముక్కలు ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరికీ కోసి పెట్టేసామండి. కోసి పెట్టేసి కొరవది వచ్చి ఇంట్లో వాడుకుందామని అనుకున్నాము. అలాగే ఇళ్ళ పక్క వాళ్ళకి కూడా ఉంటారు కదా పెద్దోళ్ళకి, వాళ్ళకి కూడా ఇచ్చేసానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.